కొన్ని కొన్ని లోపాలు సరిచేయాలంటే మూలాలకి వాత పెట్టాలి. ప్రస్తుతం అఘోరి అనేటటువంటి మనిషి తను చేస్తున్నటువంటిది చివరికి జనాలను కొట్టడం ఏంటండి, త్రిశూలంతో కొట్టడం ఏంటి? కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాది అరిషడ్వర్గాల్ని జయించిన వాళ్ళు సన్యాసులు. ఆ సన్యాసత్వం తీసుకుని చివరికి శరీరము మీద కూడా ఫీలింగ్ లేనటువంటి వాళ్ళే అఘోరీలు. తాంత్రిక పూజలు ఇవి చేస్తూ సమాజ హితమే కోరతారు అఘోరీలు. కానీ ఆ అఘోరా అన్నటువంటి వాళ్ళకి అఘోరి అని తను నామకరణం చేసుకుని మగవాడిగా పుట్టి ఆడదానిగా మారాలనుకుని సెక్స్ మార్పిడి చేయించుకున్నటువంటి హిజ్రా తను. అలాంటి మనిషి వచ్చేటప్పటికి ఇప్పుడు మహిళని అంటూ అఘోరిని అంటాం. ఈ యూట్యూబ్ ఛానళ్ళ పుణ్యమా అని తను చివరికి హైలైట్ అయిపోవడం. చివరికి అఘోరాలు మామూలుగా అయితే కనుక ఇట్లా కార్లు బడా బడా వెహికల్స్లో రారు. నిన్న రచ్చ చేసి వదిలిపెట్టింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే అతి ప్రచారం ఆవిడ కోరుకుంటోంది అన్నది అర్థమవుతుంది. తనేమీ సర్వసంగ పరిత్యాగి కాదు అనడానికి అర్థం తన విలాసవంతమైనటువంటి ఏదైతే తను వాడుతున్న వసతులు. అదే సందర్భంలో ప్రచారపు యావ ఎక్కువ ఉంది అనడానికి సాక్ష్యం పద్దాక ప్రతి చోటకెళ్ళి గొడవ చేస్తూ ఉండటం. దృష్టిలో పెట్టుకోవాల్సిందల్లా మన సంస్కృతిని నాశనం చేస్తోంది తను. మన సంస్కృతిలో ఇట్లాంటి దరిద్రాలకి తావులేదు. స్వామీజీలకి సంబంధించి విలువిస్తాం, సన్యాసులకు విలువిస్తాం, కానీ సన్యాసుల్ని నెత్తిన పెట్టుకోనక్కర్లేదు. సన్యాసత్వం స్వీకరించడం అంటే నేను చెప్పినట్టు అరిషడ్వర్గాల్ని జయించడం. ఇక్కడ సమాజానికి చేస్తే హితవు చేయి, లేదా నిశ్శబ్దంగా ఉండు. శపించద్దు, ద్వేషించద్దు, దూషించద్దు, దాడి చేయొద్దు. అలా చేసేవాళ్ళు ఈ సంస్కృతి పరిరక్షణ ఎట్లవుతారు? కనీస మాత్రపు ఆలోచన ఉండాలి కదా. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కొంతమంది పుడుతుంటారు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది.